అందరికీ కూడా ఆత్మ బంధువులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు. అలాగే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగిస్తూ జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకుంటూ అందరూ కూడా ఆహ్, అద్భుతంగా దీపావళి పండుగను అందరం కూడా సంతోషంగా, ఆనందంగా జరుపుకుందాము. అలాగే జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాలమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడింది. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల నుండి 6 గంటల వరకు ప్రాతకాల ధ్యానం, బ్రహ్మముహూర్తపు ధ్యానం జరుగుతుందండి. అలాగే ఒక గంట సజ్జనులతో సాంగత్యం జరుగుతుంది. సజ్జన సాంగత్యం. అలాగే ఈ జూమ్ సెషను ప్రతిరోజు కూడా అద్భుతంగా జరుగుతుందండి. అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి ఈ పత్రిజీ మహిళా చైతన్యం టీము ప్రతి నెల ప్రతి ఊరు వెళ్ళి 3 రోజులు వర్క్‌షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ మనకి పత్రి సార్ ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, మరి పిరమిడ్ మాస్టర్స్‌కి అందించిన ఆహ్, పిరమిడ్ మాస్టర్స్‌కి అందించిన 13 వ్యక్తిగత సూచనల ద్వారా మేడం గారు క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. పత్రిజీ ఏదైతే ఆదర్శ సూత్రాలు అందించారో అందులో సరియైన ధ్యానము, సరియైన పుస్తకాలు చదవడం, తర్వాత సరియైన వాక్కు, సరియైన జీవన విధానం, సరియైన ఆహారం తీసుకోవడం, ఇవన్నీ కూడా క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. అలాగే ధ్యాన నవరత్నాల గురించి, నవవిధ ధర్మాల గురించి, వాక్క్షేత్రం గురించి ఈ ఈ 3 రోజుల పాటు కూడా పత్రిసారి ఏదైతే సత్యాన్ని అందించారో, ఆ సత్యాన్ని అందరికీ క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మరి ఎక్కడైతే ఆ వర్క్‌షాప్ జరుగుతుందో అక్కడి అందరిని కూడా పాల్గొనాలని కోరుకుంటున్నామండి. ఆ వర్క్‌షాప్‌లో ప్రతిరోజు కూడా రోజుకి 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, మరి ప్రాక్టికల్స్ కూడా జరుగుతున్నాయండి. ఆ ప్రాక్టికల్స్‌లో ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయలేని అప్పటి వరకు ధ్యానం చేయలేని వాళ్ళు కూడా ఆ 3 రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొని ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటున్నారో ప్రాక్టికల్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారో, అప్పుడు మనలో ఉన్న అజ్ఞానం అనేది తొలగించుకొని నీలోని పత్రిజీ ఉన్నారు, నాలోని పత్రిజీ ఉన్నారు. నువ్వు భగవంతుడివే, నేను భగవంతుడివే అని ఆహ్, చూడగలిగే స్థితికి ఎదుగుతున్నారండి. మరి అంతటి అద్భుతమైన కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని కోరుకుంటున్నామండి. ఆహ్, థాంక్ యూ అండి. థాంక్ యూ మచ్. వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం సార్. సత్యనారాయణ సత్యనారాయణ స్వామి గారు కదా! థ్యాంక్ యూ మేడం. ఉందండి బాబు. లక్ష్మీనారాయణ మేడం. థ్యాంక్ యూ. నారాయణ గారు. లక్ష్మీనారాయణ. థాంక్ ఓకే యూ. మేడం. ఓకే అండి. ఒకసారి మళ్ళీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆహ్, మనం ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే థాట్స్, ఆలోచనలు. హ్మ్. ప్రతి ఒక్కరికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి ఎక్కడి నుండి వస్తున్నాయి? రోజుకి ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి? మనం ఏ విధమైన ఆలోచనలు చేయాలి? అసలు మనం ఎవరు? మన ఒక ఆలోచన ఇవన్నిట్లికి ప్రశ్నలకి మనం ఈరోజు సమాధానాలు ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ ఆలోచనలు. ఈ ఆలోచనలనేవి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. కొన్ని కోట్లాను కోట్ల ఆలోచనలనేవి ఉన్నాయి. థాట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఈ విశ్వంలో. ఇవి ఇవి ఈ అంతా కూడా ఒక ఎనర్జీతో కూడుకొని ఉన్నాయి. ఎనర్జీ ఎప్పుడూ కూడా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి మారుతూ ఉంటుంది. అంటే ఒక చోట నుండి ఇంకో చోటకి ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఉంటుంది. అలాగే ఒకరికొచ్చే ఆలోచనలే 90% ఇంకొకరికి వస్తూ ఉంటాయి. ఒకరికొచ్చే కష్టాలే ఇంకొకరికి అవే కష్టాలొస్తూ ఉంటాయి. ఒకరికొచ్చే సంతోషం ఇంకొకరికొస్తూ ఉంటాయి. అందుకే భూమి మీద చాలా మందికి జరిగినవన్నీ కూడా 90% ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి. మరి ఈ ఆలోచనలు ఎలా ఉంటాయి? వీటిని మనం గమనించగలమా? ఎన్ని వస్తాయంటే రోజుకి 60,000-70,000 ఆలోచనలొస్తాయి ఒక సగటు మనిషికి. ఒక రోజుకి 60,000-70,000 ఆలోచనలు ఒక మనిషికొస్తాయి. ఈ ఆలోచనలన్నీ కూడా ఒక వేవ్ రూపంలో వస్తాయి. ఇప్పుడు మనం తరంగాలు అంటాం గదా! సముద్రంలో అలలు ఎలా అయితే వస్తుంటాయో, అదే విధంగా ఒక వేవ్ రూపంలో వస్తాయి. దీన్ని మనం
గమనించే అంత శక్తి మనకి ఇంకా రాలే. అయితే ఈ వచ్చే వేవ్ ఎలా అయితే ఉంటదంటే, ఇది తొందరగా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అలా కంటిన్యూగా రోజుకి ఒక 60,000-70,000 ఆలోచనలొస్తాయి. ఈ ఆలోచనల్ని మనం ఎప్పుడైతే మన ధ్యాన సాధన చేసి, వాటిని విడదీసి ఎప్పుడైతే ఈ ఏ ఆలోచనకు ఆలోచన మనం ఎప్పుడైతే సెపరేట్ చేసి చూడగలుగుతామో, మనకు అక్కర్లేని ఆలోచనలన్నీ వదిలిపెట్టేసి, అవసరమైన ఆలోచనలు చేయడం మనం మొదలుపెడతాం. సో, ప్రతి ఒక్కరు గూడా మీ ఆలోచనల్ని మార్చుకోవచ్చు. అంటే మీ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేసి, మీరు నెగెటివ్ నుండి పాజిటివ్‌లోకి మారొచ్చు. అయితే ఈరోజు ఆలోచనలు ఎన్నొస్తాయని మనం తెలుసుకున్నాం. దాని తర్వాత మనం ఎవరు అంటే సేత్ చెప్పారు మనమంతం గూడా ఒక దివ్యమైన దైవాత్మలమని. మనమంతా గూడా దివ్యమైన దైవాత్మలం. మనం జ్ఞానం, చైతన్యంతో నిండి ఉన్నాం. మనమంతా గూడా. జ్ఞానం, చైతన్యంతో నిండి ఉన్నాం. మనమంతా గూడా దేనికి ఎక్కువ కాదు, తక్కువ కాదు. అంతా సమానమే. అయితే మనం ఈ శరీరం కాదు. మనమంతా కూడా ఆత్మశక్తితో నిండి ఉన్నాం. మనం ఏది కోరుకుంటే అది మనం చేయగలం. ప్రతి ఒక్కరికి కూడా అనంతమైన శక్తి ఉంది. మరి మనమంతా కూడా ఈ భూమి మీదే ఉన్నామని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. ఈ ఒక్క శరీరంతోనే ఉన్నామని. కానీ మనకి రకరకాల శరీరాలున్నాయి. రకరకాల లోకాలున్నాయి. మనం మల్టీ డైమెన్షనల్. ఒకేసారి అనేక లోకాల్లో జన్మిస్తూ ఉంటాం. మనం అనంతమైన శక్తితో కూడుకొని ఉన్నాం. అక్కడ, ఇక్కడ కూడా మనం జన్మిస్తూ ఉంటాం. అక్కడ, ఇక్కడ కూడా జీవిస్తూ ఉంటాం. మరి మనం దైవతులమని మనం తెలుసుకున్నాం. మరి మనం ఏం చేయగలమంటే, మన ఆలోచనలు ఏదైతే వదులుతూ ఉంటామో, మన వాస్తవాన్ని మనం అదే సృష్టించుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరు గూడా మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మన ఆలోచనలు బట్టి. మరి ఈ ఆలోచనల స్థాయి అనేది 4 రకాలుగా ఉంటది. వినాశకరమైన ఆలోచనలు, హ్మ్, డిస్ట్రాక్టివ్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, మిరాక్యులస్ థింకింగ్. ఈ 4 రకాల ఆలోచనలైతే మనందరికీ, మనుషులందరికీ ఇవే 4 రకాల ఆలోచనలొస్తూ ఉంటాయి. డిస్ట్రాక్టివ్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్ మనం ఎప్పుడైతే చేస్తామో, మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం ఆ విషయంలో. మన ఆలోచనలు ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా, మిరాక్యులస్‌గా ఉండాలి. మన ఆత్మ చైతన్యం అనేది మనల్ మనల్ని ఈ భూమి మీదకి ఎదగడానికి మనం తీసుకొచ్చింది. మన ఆలోచనల్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, మన మన జీవితం గూడా అదే విధంగా మారుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ అన్నీ గూడా అనుసంధానమై ఉన్నాయి. ఈ భూమి మీద చెట్లు, ప్రకృతి, కొండలు, నక్షత్రాలు అన్నీ గూడా అనుసంధానమై ఉన్నాయి. అన్నీ మనకెప్పుడూ గూడా సపోర్ట్ జేస్తున్నాయి. మనం ఎప్పుడు ప్రకృతిలో జీవించాలి. ప్రకృతితో, ఎరుకతో, ప్రతి క్షణం ఎరుకతో జీవించాలి. ఎప్పుడైతే ఉన్న వాటిని అన్నిటిని గమనించడం మొదలుపెడతామో, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ మనం వంటగదిలోకెళ్ళామనుకోండి. అక్కడ రకరకాలు ఉంటాయి ఐటెమ్స్. ఉప్పు అని, కారం అని, కూరగాయలని, బియ్యం అని, పిండ్లు అవన్నీ రకరకాలుంటాయి. కానీ మనం ఎప్పుడైతే వాటిని గమనించామో అది అక్కడుంది అని, వాటిని ఎలా వాడాలో మనం తెలుసుకుంటాం. అది దాన్ని మనం చూడలేదంటే, గమనించలేదంటే, దాన్ని మనం వాడం, దాన్ని అక్కడే వదిలిపెట్టేసి వచ్చేస్తాం. అలాగే ఈ భూమి మీద రకరకాల శక్తులున్నాయి. అవన్నీ గూడా మనతో కలిపే ఉన్నాయి. మనం ప్రకృతికి వేరు కాదు. ఈ ప్రకృతి ఎప్పుడూ గూడా మనల్ని వేరుగా పుట్టించలేదు. మిగతా వారిని వేరుగా పుట్టించలేదు. అంతా కూడా ఒకటే రకంగా పుట్టించింది. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఈ విశ్వం అంతా గూడా ఒక శక్తితో నిండి ఉందని మనం అనుకున్నాం ఇందాకే. మరి మనమెందుకు వేరవుతాం ఆ శక్తిలో నుండి? ఈ కొండలు, ప్రకృతి, మనుషులు అంతా ఒకటే అయినప్పుడు
మనల్ని వేరేగా వాళ్ళని సంతోషంగా ఎలా పుట్టించగలడా దేవుడు? మనల్ని ఎలా అయితే పుట్టించాడో వాళ్ళని అదే విధంగా పుట్టించాడు. మొత్తం అంతా కూడా ఒకే రకంగా వచ్చింది. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ఆలోచనలు మారుతున్నాయి. మన ఆలోచనలు మారినప్పుడు మన చుట్టూ ఉండే వాస్తవం కూడా మారుతుంది. ఈ రోజుటి ఆలోచనలే రేపటి మన వాస్తవం. అందుకే మన ఎదురుగా ఉన్న ప్రతి దాన్ని మనం గమనించడం మొదలుపెట్టాలి. మనం గమనించడం మొదలు పెడతామో మన వాస్తవాన్ని మనమే మార్చుకుంటూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ప్రకృతిని ఎప్పుడు ప్రేమించాలి. ప్రకృతిని ప్రేమించడం వల్ల మనల్ని మనం ప్రేమించుకుంటున్నట్టు. ప్రకృతిని గాయపరచడం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని, మనుషుల్ని, ఫ్రెండ్స్‌తో గొడవ పడటం, వాళ్ళని గాయపరచడం అంటే మన ఆత్మ స్థాయిని తగ్గించుకోవడమే. ఎప్పుడూ గూడా మనం ప్రేమని ఇవ్వాలి. ప్రేమని పంచాలి. మీకు ఏది కావాలంటే దాన్ని మీరు పంచాలి. సపోజ్ మీకు అనంతమైన సంపద కావాలి. మీ దగ్గరున్న సంపదని పంచాలి. మీకు అనంతమైన జ్ఞానం కావాలి. మీ దగ్గర ఎంత ఇవ్వగలరో అంత జ్ఞానాన్ని పంచాలి. అలాగే మీకు ప్రేమ కావాలి ఇతరుల నుండి ఎవరి నుండి అయితే మీరు ప్రేమను కోరుకుంటున్నారో వాళ్ళకి వీలైనంత ప్రేమను పంచండి. అలా వాళ్ళకి ప్రేమను పంచడం వల్ల వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ దగ్గర నుండే కాదు ఇంకా ఏ ఇతర దగ్గర నుండి మీరు ప్రేమను మీకు మీరే చెప్పుకుంటున్నట్టు మీరు మీరే ఇది ప్రకృతిలో ఉండే ఒక సీక్రెట్. ఇంకొకటి మీలోని శక్తిని మేల్కొల్పడం. అంటే మీ ఆలోచనల్ని వాస్తవాన్ని సృష్టిస్తాయని చెప్పాం కదా! మీ ఆలోచనల్ని మార్చుకోవడం. మీ వాస్తవాన్ని మీరే క్రియేట్ చేసుకోవడం. ప్రతి ఆలోచన కూడా ఒక తరంగం. అది మీ జీవితాన్ని ఒక అద్భుతంగా మారుస్తుంది. ఎలా? మీరు ఎప్పుడైతే గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తూ ఉంటారో, అప్పుడు ఆటోమేటిక్‌గా మీ జీవితం కూడా గొప్పగా మారుతూ ఉంటుంది. సపోజ్ మనం ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకుందాం. అంటే ఒక నెగెటివ్‌గా ఆలోచించే వ్యక్తిని, ఒక వ్యక్తి పాజిటివ్‌గా ఆలోచించే వ్యక్తిని, ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకుందాం. ఈ నెగెటివ్‌గా ఆలోచించే వ్యక్తి ఎప్పుడూ గూడా తన దగ్గర ఉంటాయి. కారుంటుంది, ఇల్లుంటుంది, మంచిగా బిజినెస్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. అయినా సరే ఏదో లేదు వాడి దగ్గర 2 కార్లున్నాయి. నా దగ్గర ఒక కారే ఉంది. వాడి దగ్గర పెద్ద కారుంది. నా దగ్గర చిన్న కారే ఉంది. వాడి దగ్గర బైకుంది. నా దగ్గర స్కూటీయే ఉంది. వాడిదేమో పెద్ద బిజినెస్. నా దగ్గర ఏమో చిన్న బిజినెస్. తినెప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే నెగెటివ్‌గా ఆలోచన చేస్తున్నాడు. అంటే తిను ఇంకా ఇబ్బందుల్లోకెళ్తున్నాడు. తిన ఆత్మస్థాయిని తినే తగ్గించుకుంటున్నాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ పాజిటివ్‌గా ఆలోచించే వ్యక్తి ఒక కారు కనిపించిందంటే ఆ కారు ఎంత అద్భుతంగా ఉందో, ఒక బైక్ ఆ బైక్ ఎంత అద్భుతంగా ఉందో, ఒక బిజినెస్ చేస్తున్నాడనుకోండి. నా బిజినెస్ చాలా జరుగుతుంది. అది ఏదైనా జరగనివ్వండి. మన వాస్తవంలోని మనకి ఇబ్బందులు ఎప్పుడు గూడా రానివ్వండి. అయి వస్తూ ఉంటాయి. ఎప్ మనకి ఇది ఎంతైతే మనం ఇబ్బందులు పడుతూ ఉంటామో, అంత పైకి ఎదుగుతూ ఉంటాం. అవి మనకి పాఠాలు. అది ఒక సవాళ్ళు మాత్రమే. అలా మనకి ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉన్నాయనుకోండి, మనం ఇంకా ఎక్కువ ఎదుగుతూ ఉంటాం. ఆ ఇబ్బందులు మనం స్వీకరించాలి. అంటే మనం కోరుకుంటున్నాం వాటిల్ని. మన ఆలోచనల ద్వారాగా అవి మనకొచ్చాయి. ఆ స్థాయిని మనం ఎప్పుడైతే దాటుతామంటే, ఆ ఇబ్బందిలో ఉన్న ఏదైతే మెళ్తుంటదో అది మనం నేర్చుకుంటాం ఆ విషయంలో. ఎగ్జాంపుల్ నా లైఫ్‌లోనే జరిగింది. నేను ఈ ధ్యానంలోకి రాకముందు నేను ఒక బిజినెస్ రన్ చేసేవాడిని. ఒక బేకరీ రన్ చేసేవాడిని. అయితే అక్కడ నేను అన్ని రకాలుగా ట్రై చేసి నా బిజినెస్‌ని మంచిగా గ్రోత్‌గా తీసుకెళ్ళేవాడిని. కానీ నేను ఎప్పుడైతే స్పిరిచువాలిటీలోకొచ్చానో, ధ్యానం అనేది మొదలుపెట్టానో, మాంసాహారం అనేది మానేసి శాకాహారంలోకి పూర్తిగా ఎప్పుడైతే మారానో, అప్పుడు నాకనిపించింది. నేను నిర్ణయం తీసుకున్నా. మనం పూర్తిగా శాకాహారులుగా మారి, మనం దేవుళ్ళైనప్పుడు, మళ్ళీ ఈ గుడ్లు ఇవన్నీ ఏసి మళ్ళీ కేకులెందుకు తయారు జేయాలి? మళ్ళీ నాన్ వెజ్‌తో మళ్ళీ ఆ బిజినెస్ ఎందుకు చేయాలి? ఇది కాకపోతే ఇంకో దారి దొరుకుద్ది డబ్బు సంపాదించడానికి. మనమే దేవుళ్ళైనప్పుడు మనమే సృష్టించుకుంటాం కదా! అని చెప్పి నేను పూర్తిగా నా బిజినెస్‌ని పక్కన పెట్టి, ఒక నెలకి 60,000-70,000 సంపాదించే నేను
పూర్తిగా అక్కడి నుండి దాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ జీరో స్టేజ్కి వచ్చేసా. వచ్చి మళ్ళీ స్టార్టింగ్ నుండి నేర్చుకున్నా. ఒక్క 6 నెలలు నేను దృష్టి పెట్టి పూర్తిగా మళ్ళీ నేను ఎడిటింగ్ నేర్చుకున్నా. ఈరోజు నాకు నెలకి 20,000 సంపాదన వస్తుంది. అంటే ఎప్పుడు కూడా మనం తప్పు చేస్తున్నామని మనం ఎరుకతో ఎప్పుడైతే గమనించామో అది పెద్దది. ఇప్పుడు బిజినెస్ లేకపోతే ఎలాగా ఇప్పుడు దాకా దాని మీదే నడిచావు కదా! ఒకసారే అయిపోతే ఎలా ఇబ్బందే కదా! అని చెప్పి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం దాన్ని వదిలిపెట్టేసి ఒక చిన్న టార్చ్ లైట్ యేసుకొని ముందుకి నడవడం మొదలుపెడతామో, అలా ఎంత దూరం మనం నడుస్తున్నా సరే మనకు ఆ దారి కనబడుతూ ఉంటుంది. అలాగే మనకున్న బిజినెస్‌ని ఏదైతే మనకి ఇబ్బంది అనిపిస్తుందో దాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి. అవసరం లేదు. దానిలోనే మనం కొట్టుకుంటూ, ఇబ్బంది పడుతూ, దాంట్లోనే మనం ఉన్నామంటే మనం ముందుకెళ్ళలేం. అక్కడ సుఖంగా ఉండలేం. దాని నుండి మారలేము. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాని గురించి ఉన్నదాన్ని వదిలిపెట్టి ముందుకెళ్ళాలి. అలా ఎప్పుడైతే మన ఆలోచనలు సరిగ్గా మార్చుకుంటామో ఆటోమేటిక్‌గా మన జీవితంలో ప్రతీదీ మారుతూ ఉంటుంది. దొరుకుతుంది. ప్రతి దానికి దారి ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ అనేక రకమైన దారులున్నాయి. మనకి తెలిసినయి ఒకటో, రెండో, మూడో, నాలుగో, ఐదో, ఆరో, పదో ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతి క్వెషన్‌కి గూడా కొన్ని అనంతమైన దారులున్నాయి. ఎందుకు ఇన్ని దారులు ఎలా ఉంటాయి? మనకు తెలిసినవి కొన్నే కదా! అంటే దీనికి కూడా ఉన్నది. ఇక్కడున్న ప్రతి ఆత్మ కూడా ప్రకృతిలో ఒక భాగమే. ప్రతి ఆత్మకి, ప్రతి దానికి శక్తి ఉంది. మన మనసుకి శక్తి లేదు. మనం మనం మనకి మన మాటలకి ప్రతి దానికి శక్తి ఉంది. కానీ మనం ఆలోచించే దానికి కూడా శక్తి ఉంది. కానీ మనం ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం? మనం మాట్లాడేదే వాస్తవం జరుగుతుంది. మనకి జరిగేదంతా కూడా దేవుడు రాశాడు. ఇటువంటి అపోహల్లో ఉంటాం. కానీ మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో అదే సృష్టించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఏం చెప్తారు? ఈ మొత్తం బయటికెళ్తే చాలు ఇంకా బస్సు ఎక్కినా సరే ఒకాయన ఆహ్, ఎక్కడ చూడండి మొత్తం సమాజం పాడైపోతుంది. ఇలా జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. ఆయనకెప్పుడు అదే కనబడతదింక. మనం ఏదైతే ఆలోచన చేస్తామో అదే కనబడతది. వాటి పట్లే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం మాట్లాడేదేంటి? ప్రతిరోజు మనం దేవుళ్ళం. మనం సృష్టికర్తలం. మనం సంపదలున్నవాళ్ళం. మన మాటలను ఎలా మార్చుకున్నామండి? మొత్తం ఇక్కడి నుండి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నాం. దీన్నే రీప్రోగ్రామింగ్ అంటారు. మన థాట్స్‌ని మార్చుకోవడం అంటారు. ఇలా మన ఆలోచనల్ని మనం ఇప్పుడు కూడా బయటికెళ్తే మనకు వాళ్ళు కనబడతారు. అంటే ఇంకా కూడా మనలో కూడా నెగెటివ్ ఉంది. అందుకనే మనకు వాళ్ళు కనబడతారు. ఎప్పుడైతే మన ఆలోచనలు సంపూర్ణంగా మార్చుకొని ఎరుకతో ఉంటామో ఆటోమేటిక్‌గా మనకు ముందు కనబడేది గూడా ఆ మనిషి అప్పటికప్పుడు మాయమైపోతాడు. మన ఆరాల్లోకి కూడా రాలేడు. సో, మన ఆలోచనలే మన వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. మనం అందరం గూడా ఒక దేవుళ్ళం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎరుకతో ఆలోచించండి. ప్రేమను అనుభవించండి. ఇంకొకటి ఆధ్యాత్మిక పరిణామం. స్పిరిచ్యువల్ గ్రోతింగ్. మీరు ఈ భూమి మీదకి బతకడానికైతే రాలేదు. ఆధ్యాత్మికంగా ఎదగడానికొచ్చారు. ఇక్కడ మల్టీ డైమెన్షనల్స్ ఉన్నాయి. అక్కడ గూడా ఈ భూమి లాంటివి ఎన్నో ఉన్నాయి. మీరు అక్కడికి గూడా వెళ్ళి, అక్కడ గూడా ఆధ్యాత్మికంగా ఎదగొచ్చు. కానీ మనం ఈ భూమి మీదకి ఎందుకొచ్చామంటే, ప్రాపంచికంగా ఎదగడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి. మనకొక ఫ్యామిలీతో జీవించడానికి, అలాగే ఆధ్యాత్మికంగా జీవించడానికి. ఈ రెండిటిలిని కోరుకున్నాం గాబట్టి ఈ భూమి మీదకొచ్చాం. కానీ మనకి ప్రాపంచికంగా వద్దు, ఆధ్యాత్మికంగా కావాలంటే మనం ఈ భూమి మీదకి రాము. ఈ భూమి మీదకి మనం ఎందుకు ఎంచుకొనొచ్చామంటే, ప్రాపంచికంగా ఎదగడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ భూమి మీదకొచ్చాం. అందుకోసం మనం ఈ భూమి మీద ఎంచుకునే ప్రతి ప్రతీదీ గూడా, ప్రతి సవాళ్ళు గూడా మన ఆత్మ ఎంచుకున్నదే. మనకొచ్చే ప్రతి కష్టాలు గూడా మన ఆత్మ పైనే ఎంచుకొనే ఇక్కడికొచ్చింది. ఆ లెసన్స్ నేర్చుకోవడానికి ఇక్కడికొచ్చాం. సో, మనకి ఏదైతే సవాళ్ళొస్తున్నాయో మనం వాటి ద్వారాగా ఎదుగుతున్నాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా వచ్చిన దాన్ని స్వీకరించి దాని నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఇంకొకటి ఇప్పుడు ఏంటి అంటే మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింటు. ఈ విశ్వంలో
ప్రతీదీ మనకి సాధ్యమైనప్పుడు మనం అడగడం నేర్చుకోవాలి. సంపూర్ణంగా, విశేషంగా అడగడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే అడగడం మొదలు పెడతామో, ఈ విశ్వం ఎప్పుడు గూడా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి ఏం అడగాలి అంటే, ఇది ఇక్కడే వస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు. మనకి క్లాసుల్లోని ప్రతి చోట గూడా చెప్తూ ఉంటారు. ఏంటి? మీరు విజువలైజేషన్ చేయండి. మీకు కావాల్సినవన్నీ రాసుకోండి. డైరీలో రాసుకోండి అంటే, మనం అక్కడ బాగానే వింటాం. కానీ ఇంటికెళ్ళినప్పటికి మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు కాదులే, రేపు రాద్దాం. మళ్ళీ ఒకవేళ బుక్ తీసి రాద్దామని పెన్ బుక్ మీద పెట్టినా, ఫస్ట్ ఏం రాయాలి? ఇక్కడికొచ్చేటప్పటికి ఆగిపోద్ది. సరే, ఇది బాగా ఆలోచించి మళ్ళీ రేపు రాద్దాం అనే విషయం దగ్గరికొస్తది. కానీ ఈరోజు మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకున్నారని తెలిసినా గూడా మనం ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నామంటే దానికి కారణం ఎవరండి? మనమే. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అడగండి. ఈ విశ్వం మీకెప్పుడు కూడా అనుకూలంగా ఉంది, ఇవ్వబడుతుంది అని జెప్పి. మరి ఏమడగాలి అంటే, మన జీవితం ఎలా ఉండాలో సంపూర్ణంగా, అవన్నీ గూడా విశేషంగా ఇప్పుడు సినిమా ఎలా అయితే ఒక డైరెక్టరు మీరందరూ గూడా ఇప్పుడొచ్చిన కొత్త సినిమాలు ప్రతీదీ చూసే ఉంటారు. మనకు థియేటర్‌లో వచ్చినవి. సపోజ్ మొన్న 'మహా అవతార్ నరసింహ' వచ్చింది. అలాగే 'పుష్ప' అని రకరకాల సినిమాలొచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా ఇంత హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే, డైరెక్టరు సినిమా స్టార్టింగ్ పేర్ల దగ్గర నుండి ఎండింగ్ కార్డ్ పడే వరకు ప్రతి విజువల్ గూడా మనకి స్క్రీన్ మీద కనిపించే ప్రతి విజువలు, ప్రతి డైలాగు, ప్రతి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు, ప్రతి స్క్రీన్ ప్లే అంతా కూడా ఆయన విజువలైజేషన్ చేసి, ఆ చివరి నుండి ఇక్కడి వరకు ఎలా అయితే ఉండాలో ప్రతీది స్క్రిప్ట్ పెన్నుతో పేపర్ మీద రాసుకుంటాడు. అందుకే ఆ సినిమా అనేది, ఆ ప్రొడక్ట్ అనేది, డెలివరీ అనేది అంత అద్భుతంగా వచ్చింది. మనం అంత ఎంజాయ్ చేసాం. అదే విధంగా మన లైఫ్ మొత్తం గూడా మనం ఎంజాయ్ చేయాలి అంటే, మనం ఈ ఈ రోజు నుండి, ఇప్పటి నుండే ప్రతీదీ గూడా చివరి వరకు ప్రతీదీ బుక్‌లో మనం రాసుకోవాలి. అంటే క్లారిటీగా ప్రతి విజన్ గూడా మనకి తెలియాలి. అంటే నేను నెక్స్ట్ ఏం జేయబోతున్నాను? నెక్స్ట్ ఏ టూర్ ఎళ్ళబోతున్నాను? ఎవరితో ఎళ్ళబోతున్నాను? ఫ్యామిలీతో ఎళ్ళబోతున్నాను. నెక్స్ట్ నా పిల్లలకి మ్యారేజ్ ఎలా చేయబోతున్నాను? వాళ్ళ మ్యారేజ్‌కి ఎంతమందొస్తున్నారు? ఎంత డబ్బులు ఖర్చవుతున్నాయి? ప్రతీదీ కూడా అక్కడ మీ దగ్గర మీ సామర్థ్యాన్ని మీరు అంచనాలు వేయొద్దు. ఎందుకు అంటే, "సార్ నాకు అంత సామర్థ్యం లేదు గదా సార్! మాకంత బిజినెస్ లేదు గదా సార్! మేము అంత డబ్బులు సంపాదించట్లేదు గదా సార్! మాకెలా వచ్చేస్తాయి అంత డబ్బు?" అనే డౌట్ మీరు పెట్టుకోవద్దు. ఈ విశ్వంలో మూడే సూత్రాలున్నాయి. అడగడం, ఇస్తుందని నమ్మడం, దాని గురించి వెయిట్ చేయడం. ఈ 3 ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి జరుగుతున్నాయి అనేక కోణాల్లో. మరి ఎలా జరుగుతున్నాయంటే, ఈరోజు మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈరోజు మేడం, ఇప్పుడు మీరు ఉన్న ఏరియా ఏంటి మేడం? మేము ఏ రాజమండ్రి అండి. రాజమండ్రి. రాజమండ్రి. మేడం హ్మ్. మాది గూడా రాజమండ్రే. అవునా? ఆ! ఆ! ఎక్కడమ్మా ఓకే. రాజమండ్రి? అక్కడ దేవి చౌక్ దగ్గర ఉంటారు అమ్మ వాళ్ళు. ఆహా! దీవచక్. హ్మ్. ఆ! ఆ! అయితే ఇప్పుడు రాజమండ్రి నుండి హైదరాబాద్ రావడానికి మనకి ఎన్ని రకాల దారులున్నాయి చెప్పండి? ట్రైన్‌లో పోవచ్చు, బస్సులో హ్మ్. నుండి పోవచ్చు, హ్మ్. ఫ్లైట్‌లో నుండి పోవచ్చు. అలా రకరకాల దారులున్నాయి. ఇంకా చూస్తే ఇంకా చాలా రకాల దారులుంటాయి. కానీ మనకు తెలిసిందేంటి 1, 2, 3 మాత్రమే. ఒక 4 రకాల దారులు. మనం అవును. ఇంకా ఎదిగి పెడితే ఇంకా హ్మ్. రకరకాల దారులుంటాయి. అదే విధంగా ప్రతి క్వెషన్‌కి కూడా మనకొచ్చే ప్రతి క్వెషన్‌కి అనేకమైన సొల్యూషన్స్ ఉంటాయి. ఇలా ఎప్పుడైతే మనం ఇది నమ్మామో, ఈ సొల్యూషన్స్ అన్నీ గూడా మనకు తెలియకపోవచ్చు. కానీ మన ఆత్మశక్తికి తెలుసు. మరి ఈ సొల్యూషన్స్ అన్నీ గూడా మనకి ఎలా జరుగుతాయంటే, మనం ఒక దారిలో అనుకుంటాం. కానీ ఇంకో దారిలో ఎళ్తాం. ఇంకో దారిలో నుండి ఎళ్తాం. ఇంకోటి జరుగుద్ది. అక్కడ ఇంకోటి జరుగుద్ది. కానీ మనం ఈరోజు చేయాల్సిన పనేంటి? గమ్యం మనకు కావాలి. సపోజ్ ఎగ్జాంపుల్, మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాం. ఆ ఇల్లు ఒక రూ. 1,00,00,000 ఉన్నది అని అనుకున్నాం. ఆ రూ. 1,00,00,000 ఇల్లుని మనం స్టార్టింగ్ గేట్ నుండి ఆ ప్లేస్ ఎక్కడుంది? ఏ ఏరియాలో ఉంది? గేట్ సైజ్ ఎంతుంది? వాల్స్ ఎంతున్నయి?
మొత్తం దాని డయామీటర్ ఎంత, రూమ్స్ ఎన్ని ఉన్నాయి, బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి, కిచెన్ ఎంత ఉంది, ప్రతిదీ లోపల ఎన్ని ఫ్యాన్లు వచ్చాయి, ఎన్ని కిటికీలు వచ్చాయి. ఇప్పుడు మనమే ఇంట్లో ఉంటే ఎలా ఉంటాం, అంత స్పష్టంగా మనం ఎప్పుడైతే ప్రతిరోజు విజువలైజేషన్ చేయడం మొదలెడతామో మన ఆలోచన ఏమొస్తుంది, ప్రతిరోజు ఇంటి మీద పెడుతూనే ఉన్నాం, అది అక్కడ ఉమ్, సృష్టింపబడతది. కానీ మన ఆలోచన ఎప్పుడు ఉంటది, ఒకరోజు ఆలోచన చేస్తే మేము ఆలోచన చేసాం సార్ అంటారు. కానీ ఒకసారి ఆలోచన చేస్తారు, 10% చేస్తారు. కానీ 90% దాని గురించి నెగిటివ్గా ఆలోచన చేస్తారు. అంటే 10% మనం పాజిటివ్గా చేసినప్పుడు 90% నెగిటివ్గా చేస్తే ఎలా మారుద్దండి? మనకి రోజుకి 50,000-60,000 ఆలోచనలు వచ్చినప్పుడు 50,000-60,000లో కనీసం 50,000 మనకి ఏం కావాలో దాని మీద ఉండాలి ఆలోచనలు. కానీ మన ఎన్ని ఉంటాయంటే ఒక 10% ఉండి మిగతా 90% కూడా వినాశకరమైన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. మరి నెగిటివ్ ఆలోచనల మీద మనం 90% పెట్టి మనకు కావాల్సిన దాని మీద 10% పెడితే మన ఆలోచనల్ని మనం మార్చుకోకపోతే మనకి ఎలా సృష్టింపబడతాయి చెప్పండి? మరి ఏం చేయాలంటే ప్రతిరోజు మనం ఈ ధ్యానం చేయడం వల్ల మనకొచ్చే ఆలోచనలు ధ్యానంలో చాలా క్లియర్‌గా గమనిస్తాం. ఎవ్వరు ఆలోచనలు కంట్రోల్ చేయలేరు. ఎన్నో ఎన్నో సంవత్సరాల క్రితం యోగులు, ఋషులు ఎంతోమంది ట్రై చేసి ముసలోళ్ళయ్యారు గానీ ఆలోచనల కంట్రోల్ మాత్రం ఎవరు చేయలేకపోయారు. మరి ఈ ఆలోచనలు కంట్రోల్ చేయకుండా దీన్ని ఏం చేయాలి అనేది బుద్ధుడు ఆనాపానసతి ధ్యానాన్ని ఆ రోజుల్లో పంచడం జరిగింది. ఈ రోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి వారి రూపంలో మన ముందుకొచ్చింది. ఆయనకి ఎప్పుడూ మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. అలాగే ఈ ధ్యానం చేయడం వల్ల ఈ ఆలోచనల్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో అందులో నెగెటివ్ ఆలోచనలు ఏమొస్తున్నాయి, పాజిటివ్ ఆలోచనలు ఏమొస్తున్నాయి మనకు క్లియర్ కట్‌గా తెలుస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇలా తెలిసినప్పుడు మన ఆలోచనలు ఈ నెగెటివ్‌ని తీసేసి పాజిటివ్‌ని పెట్టడానికి చాలా క్లియర్‌గా అప్పుడు మనకు విజన్ ఉంటది. ఇంకోటి ప్రతి ఒక్కరు ఈవినింగ్ రివ్యూ, ఈవినింగ్ రివ్యూని రాయడం మొదలుపెట్టాలి. ఈవినింగ్ రివ్యూ అంటే చెక్ లిస్ట్. మనం ఈరోజు ఏవైతే పనులు చేద్దాం అనుకుంటున్నామో ఇవి మనం రాసుకోవాలి. ఒక డైరీ పెట్టుకొని, డేట్ యేసుకొని మనం ప్రతిరోజు ఈవినింగ్ రివ్యూ అని హెడ్డింగ్ పెట్టుకొని అక్కడ డేట్ యేసుకొని రేపు మనం చేయాల్సిన పనులు ఏమున్నాయో ప్రతీదీ ఈరోజే మనం అందులో రాసుకొని, నేను ఉదయం లెగిసి 3 గంటలు ఉదయం ఒక గంట సేపు ధ్యానం చేస్తాను 5-6 వరకు. తర్వాత విజువలైజేషన్ చేస్తాను. విజువలైజేషన్ చేసినప్పుడు దేని గురించి ఈరోజు నా ఇల్లు గురించి, మా కూతురు పెళ్లి గురించి, అలాగే నేను ఈ టూర్‌కెళ్తున్నాను దాని గురించి, నాకు ఇన్ని అప్పులున్నాయి, ఈ అప్పులు తీరిపోయాయని దాని గురించి, ఇలా మనకి ఏమైతే ఉన్నాయో మనకి తీరవలసిన ఈ కోరికలు ఇవన్నిట్లి గురించి ఒక పేపర్ మీద మనం ముందు రోజు నైటే రాసుకొని పెట్టుకొని, రేపు మార్నింగ్ లేసిన వెంటనే అవన్నీ కూడా ఒక 5 నిమిషాలు ధ్యానం పూర్తయిన వెంటనే మనం ఆ విజువలైజేషన్ చేయడం. విజువలైజేషన్ చేసిన వెంటనే విజువలైజేషన్ 5 నిమిషాల్లో 10 నిమిషాలు గ్యాప్ ఉంటది. ఆ 10 నిమిషాలు చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా ఎరుకతోనే ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలి? బుక్ తీసుకొని బుక్ చదవాలి. ఒక బుక్‌ని ఒక అరగంట సేపు బుక్ చదవాలి. తర్వాత మనకి ఏం పనులున్నాయో ఆ పనులు చేసుకోవాలి. తర్వాత ఇంకోటి. ప్రతీదీ మనం టైమ్ టు టైమ్ మెయింటైన్ చేస్తూ మనం రాసుకుంటూ ఉంటే, మనం ఇంకో దాని మీద ధ్యాస ఎలా పెట్టగలుగుతాం చెప్పండి? మనం ఎప్పుడు కూడా మనకొక టేబుల్ ఉండదు. ఎప్పుడు బుక్ ఉండదు చేతిలో. మన చేతిలో ఎప్పుడు ఒక పుస్తకం ఉండి, పెన్ను ఉన్నదంటే మనం ప్రతీదీ రాయగలుగుతాం. అలాగే దాని తర్వాత ఇంకోటేం జేయాలి? తర్వాత ఇంకోటేం జేయాలి? ఇవన్నీ రాసుకొని రేపు మార్నింగ్ జరగగానే ఒకటి మనం చేసుకుంటూ ఉంటాం. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత రివ్యూ జేసుకుంటాం. ఈరోజు నేను ఇది చేశానా? ఇది చేశానా? ఇది చేయలేదా? ఇవన్నీ గూడా ఏదైతే చేసామో అవన్నీ రాసుకుంటాం. చేయలేనిది నెక్స్ట్ డే మళ్ళీ వెంటనే కంప్లీట్ జేసుకోవాలి దాని టాస్క్‌ని. ఇంకొకటి మీరందరూ కూడా మీ లైఫ్‌లో ఒక మ్యాప్‌ని తయారు జేసుకోవాలి. జీవితం అనే ఒక మ్యాప్‌ని తయారు జేయాలి. ఎలా అయితే మనం ప్రపంచ పటం చూసే ఉంటాం వరల్డ్ మ్యాప్. ఈ వరల్డ్ మ్యాప్‌లో మనం చూస్తే అన్ని దేశాల పేర్లు ఉంటాయి. అలాగే సిటీస్ ఉంటాయి. ఆ దేశాల యొక్క క్యాపిటల్ సిటీస్ ఉంటాయి. అలాగే మనం గూడా మన యొక్క జీవితం అనే మ్యాప్‌ని తయారు జేసుకోవాలి. ఈ మ్యాప్‌లోని మన ఫ్రెండ్సు, మన రిలేటివ్సు, మన ఫ్యామిలీ, మన బంధువులు, అలాగే మన ఇల్లు, మన కారు, మనం చేసే చెక్ లిస్టు
మన మూవీస్, సినిమాస్, ఎంటర్టైన్మెంట్, టూర్లు అన్నీ ఒక పేపర్ తీసుకోండి, ఒక పెద్ద పేపర్. ఆ పేపర్ మీద అన్నీ రాయండి. మీకు ఎక్కడ దొరికితే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, వాడు ఏదైనా ఒక మ్యాప్ వేయాలన్నప్పుడు ఒక గోడ మీద మొత్తం అంటిస్తాడు. అంటించి అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ధృవ సినిమా ఎంతమంది చూసారు? అందులో చూసారు రామ్ చరణ్ మొత్తం గోడ మీద అంటిస్తాడు. గ్రూప్ అవును. 6 to 7 క్లాస్ ఉంటుంది. అవునా? దానికి మీ నెంబర్ అన్న ఇవ్వనా? మాకు కొంచెం మ్యూట్ లో ఉండండి. ఉండండి. మ్యూట్ చేస్తానండి. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. ఉమ్. మనం ఎప్పుడైతే ఆ మ్యాప్ని రెడీ చేసుకుంటామో ఆ మ్యాప్లో మీరు ఎలా అయినా రాసుకోండి. ఇక్కడ ఒక దగ్గరేమో సంపదలు, ఒక దగ్గరేమో విజువలైజేషన్, ఒక దగ్గరేమో బుక్స్, నేను రోజు అరగంట సేపు బుక్ చదువుతున్నాను, ఒక దగ్గరేమో న్యూ స్కిల్ నేర్చుకుంటున్నాను, కొత్త స్కిల్ నేర్చుకుంటున్నాను, ఒక దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, నేను టూర్స్ వెళ్తున్నాను, నా ఫ్యామిలీ, ఒక దగ్గర ఫ్యామిలీ వేసి ఫ్యామిలీ ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తున్నాను. ప్రతిదీ మన ఆ బుక్లో పెట్టినప్పుడు మనం ఒకసారి ఇలా కళ్ళు మూసిన వెంటనే మన కళ్ళ ముందు అన్ని మెదులుతాయి, మనం ప్రతిరోజు దాన్ని చూడడం వల్ల. అప్పుడు ఓకే, ఇది ఈ పని అయిపోయిన తర్వాత ఈ పని, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. అప్పుడు మన ఎరుకతో వాళ్ళకి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇస్తాం. మనం ఎన్ని చేసినా సరే చివర్లో కొన్ని వదిలేస్తాం. కానీ ఎప్పుడైతే మనం ఇది మెయింటైన్ చేయడం మొదలు పెడతాం, మ్యాప్ని తయారు చేసుకుంటామో మనకు ప్రతిదీ కూడా మన మైండ్లో గుర్తుంటుంది. అప్పుడు వేరే వాళ్ళకి టైం ఇవ్వడానికి ఉండదు, ఒకరి గురించి మాట్లాడడానికి మనకు అంత సమయం ఉండదు. మన ఎరుకతో మన పని టక 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 చేసుకుంటూ వెళ్తాం. చివరికి టైం అవుద్ది, డే పూర్తవుద్ది, హాయిగా నిద్రపోతాం. పనులన్నీ చేసేటప్పటికి బాడీ రిలాక్స్ అయిపోద్ది. రాత్రి అయ్యేటప్పటికి హాయిగా పడుకుంటాం. మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ ధ్యానం చేస్తాం. ఎంత అద్భుతంగా జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మ్యాప్ని తయారు చేసుకోవాలి, చెక్ లిస్ట్ బుక్ పెట్టుకోవాలి. అలాగే విజువలైజేషన్ ప్రతిదీ చేయాలి. మన టాపిక్ ఏంటి? విజువలైజేషన్, ఊహాశక్తిని మనం అడగాలి, దీన్ని నమ్మాలి. డీప్గా ప్రతి ఒక్కరూ డీప్గా అడగాలి, నమ్మాలి, లోతుగా ప్రతిదాన్ని స్పష్టంగా ఆలోచన చేయాలి. నెక్స్ట్ పనిష్మెంట్. ఎవరిని ఇక్కడ మనం పనిష్ చేయడానికి రాలేదు. మనం ఈ భూమి మీదకి దుఃఖం కోసం రాలేదు. మనం ఎందుకోసం వచ్చామంటే ఆనందంగా స్పిరిచువల్ గ్రోత్ అవ్వడానికి మనం ఇక్కడికి వచ్చాం. ప్రతి బాధ కూడా మీ శక్తిని గుర్తు చేస్తుంది. మీకు వచ్చే ప్రతి బాధ కూడా మీ శక్తిని గుర్తు చేస్తుంది. జీవితం అనేది ఒక పాఠశాల అని చెప్పేసి మనకు ఆల్రెడీ చెప్పారు, ఒక స్కూల్. మనం ఇక్కడికి స్కూల్కి వచ్చాం, కొన్ని నేర్చుకోవడానికి వచ్చాం. ఆ విషయం నేర్చుకునేంత వరకు కూడా మనం ఈ భూమి మీదే ఉంటాం. ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎలా అయితే స్కూల్కి, కాలేజీలకి ఎలా వెళ్తే పిల్లలు వెళ్తారో, వాళ్ళు ఎప్పుడైతే 10th క్లాస్ పూర్తయితేనే ఇంటర్లోకి తీసుకుంటారు. అదేవిధంగా మనం ఈ భూమి మీదకి వచ్చి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. ఈ పాఠాలను ఎవరైతే తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్తారో వాళ్ళకి నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ డైమెన్షన్కి వెళ్ళడానికి చాయిస్ ఉంటుంది. లేకపోతే ఇక్కడికి వచ్చి మనం పడుతున్న బాధలన్నీ కూడా మనకి ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తాయి. వాటిని స్వీకరించాలి, మనం ఇబ్బంది పడకూడదు. ప్రతిరోజు కూడా మనకి ప్రకృతి అన్ని రకాలుగా మనకి చెప్తూనే ఉంటుంది, నువ్వు చదువు, నువ్వు చెయ్యి. ఈరోజు ఈ క్లాస్లో మీరు ఇన్నిసార్లు వింటున్నారు నా నోటంట, అంటే ఇది మీరు క్రియేట్ చేసుకున్నదే. మా అమ్మగారు చూడండి, ఇప్పటికి ఇంకా పడుకోనే లేగరు. కానీ మీరు ఎంత ఎంత అద్భుతమో. నాకు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మళ్ళీ క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ బాధల్ని, మీకు వచ్చే ప్రతి కష్టాన్ని కూడా ఒక సవాలుగా తీసుకోండి. దాని నుండి ఒక విషయం ఉంటుంది నేర్చుకోవడానికి. ఆ విషయం నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీకు అది బాధ అనిపించదు. ఓ అది సింపులే, ఇలా చేసేవచ్చు అనిపిస్తుంది. అలా మనకు వచ్చే ప్రతి టాస్క్లు కూడా, నెక్స్ట్ రాబోయేవన్నీ కూడా, నేను నాకు ఇలాంటి డౌట్లే వస్తుంటాయి. ఒక్కోసారి మా సార్ని అడుగుతాను, రాము సార్ని. ఏమి అంటే, సార్ నేను ఆశ్రమానికి వచ్చిన కానివ్వండి రోజు బయటని తుడుతున్నాను కదా, నా ఆలోచనల్లోని ఇది ఉండడం వల్లే కదా ప్రతిరోజు నేను తుడుతున్నానని చెప్తే ఆయన అన్నారు, నీ ఆలోచనలు ఉన్నంత కాలం ఇది ఉంటది, నీ ఆలోచనలో ఎప్పుడైతే తీసేస్తావో అది నీకు కనబడదు అన్నారు. మరి ఆలోచనలో తీసేసిన తర్వాత అది పోతే అప్పుడు ఏమవుతుంది సార్ అంటే, అప్పుడు కొత్త టాస్క్ వస్తుంది అన్నారు. Yes, అదే. అంటే కొత్త పాఠం వస్తుంది నీ లైఫ్లోకి.
అంటే నువ్వు ఎప్పుడైతే దాన్ని సంపూర్ణంగా చేస్తావో దాన్ని వదిలేసి దానికన్నా ఇంకా బెస్ట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న బిజినెస్ ఇచ్చారండి, ఒక చిన్న టీ టైం ఇచ్చారు, అలాగే ఒక పెద్ద కంపెనీ కూడా ఇచ్చారు, పెద్ద బిజినెస్ని కూడా ఇచ్చారు. మీకు ఈ టీ టైంని ఎవరైతే సూపర్గా రన్ చేయగలిగారో వాడికి నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుంది. దీన్నే మనం సరిగ్గా చేయలేనప్పుడు, ఈ జీవితంలోనే మనం సరిగ్గా ఉండలేనప్పుడు మన పెద్ద బిజినెస్లోకి ఎలా వెళ్ళగలుగుతాం చెప్పండి? మన మైండ్ ఎక్కడ విస్తరించుకుంటుంది? అందుకని మనకొచ్చే ప్రతి దాన్ని కూడా మనం స్వీకరించాలి, దాని నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఇది ఒక జైల్లా ఫీల్ అవ్వకూడదు, ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు, కష్టాల్లో ఫీల్ అవ్వకూడదు. అలాగే ప్రతి ఆలోచన మన వాస్తవాన్ని మారుస్తుంది. ఈ క్షణంలో ఉండి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షణంలో ఎరుకతో ఈ ఈ సమయంలో ఏం చేయాలి అని చెప్పేసి మనం రాసుకున్న ప్రతి దాన్ని ఈ క్షణంలో ఉండి ఆలోచన చేయడం వల్ల ఈ రోజు ఆలోచనే ఒక విత్తనంగా మారి రేపు మనకి వాస్తవంగా క్రియేట్ చేస్తుంది. దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈరోజు మీరు మీ అందరికీ ఉండండి, మీ అందరికీ కూడా ఇక్కడ కనబడుతుందా ప్రకృతి నీట్గా? చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. ప్రకృతి, ఉమ్, చెట్లు, ఉమ్, వరిచేలు. ఉమ్. ఇక్కడ మనకి వరిచేలు కనిపించాయి కదా. అవునండి. ఈ వరిచేలంతా కూడా ఈ ఈ ఇక్కడికి వచ్చే రైతు ఉమ్, మొత్తం ఆ పొలం అంతా అక్కడ తుప్పలుంటే, ముల్లి చెట్లుంటే మొత్తం అవన్నీ కూడా ఉమ్, ట్రాక్టర్తో దున్ని వాటిని లెవెల్ చేసి దానికి వాటర్ పట్టి ఉమ్. విత్తనాలు తెచ్చి జల్లి వాటికి మందు కొట్టి ఈ రోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు. ఇంకొన్ని రోజుల్లో అవి మొత్తం కూడా చేతికి పంట కింద వస్తుంది. పంట చేతికొస్తుంది. అవును. 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 అలాగే మనం ఈ రోజు పెట్టే ప్రతి ఆలోచన కూడా ఒక విత్తనం లాంటిదే. ఈ రోజు ఉమ్, మనం బుక్లో ఏదైతే పెడుతున్నామో ప్రతిదీ కూడా ఒక విత్తనం లాంటిదే. అవును. మరి అది మన పంట మన చేతికి రావాలంటే మనం ఏం చేయాలి? దానికి ప్రతిరోజు మందు కొట్టాలి, నీళ్లు పొయ్యాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ ఏంటి అంటే విజువలైజేషన్స్, ఎఫర్మేషన్స్. ప్రతి ఒక్కరూ ఎఫర్మేషన్స్ రాసుకోవాలి. నేను ప్రతిరోజు బుక్లోని ఒక 100 సార్లు రాస్తాను విజయం సంపద అని. ఉమ్, అలా ఎప్పుడైతే రాయడం మొదలెట్టానో నా లైఫ్లో ఎన్ని మారినాయో. అందరు రాయాలి, ప్రతి ఒక్కరూ విజయం సంపద, విజయం సంపద, విజయం సంపద. మీరు ఏం ఉమ్, చెప్తున్నారండి బుక్లోని? మీ మైండ్కి ఎప్పుడు కూడా విజయం సంపద ఇది చెప్తున్నారు. కానీ ఉమ్. ఈ విషయం తెలియలేని వాళ్ళు ఏం చెప్తారు? జీవితం ఎప్పుడూ నాశనమే, జీవితంలో ఎప్పుడూ కష్టాలే. ఎక్కడ చూడండి అమ్మాయిలందరూ పాడైపోతున్నారు, అబ్బాయిలందరూ పాడైపోతున్నారు. కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఎవరు కుదురుండట్లేదు, అందరూ సినిమాలకు తిరుగుతున్నారు. ఇది మాట్లాడతారు. ఇది మనకి అవసరమైందా చెప్పండి? ఇది మనకు అక్కర్లేనే లేదు. మనకు అవసరమైంది ఏంటి? విజయం సంపద. ఇవి రాయండి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఎవరి జీవితానికి ఎవరు కారకులు కాదు. మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. అలాగే ఇక్కడ కనిపించే ఈ పొలంలో కూడా ఈయన ఎలా అయితే చేశారో, ఒక ఫార్మర్, ఒక రైతు ఎలా అయితే చేశాడో మనం కూడా ఫస్ట్ మనకి ఏం కావాలనేది స్పష్టంగా తెలియాలి. ఫస్ట్ పాయింట్. ఎగ్జాంపుల్, నాకు ఒక కారు కావాలి. కారు ఏ కలర్ ఉండాలి తెలియాలి. కారు ఎంత రేట్లో ఉండాలి అవి తెలియాలి. ప్రతిదీ కూడా మీరు బుక్లో రాసుకుంటారు. ఆ కార్ని ఫోటోలు చూస్తారు, దాని ప్రైస్ ఎంత ఉందో చూస్తారు, అది ఏ కంపెనీయో చూస్తారు, ఆ కలర్ ఏటో చూస్తారు. ఇవన్నీ కూడా మీరు బుక్లో రాసుకొని ప్రతిరోజు ఒక 5 నిమిషాలు, లేదంటే వారంలో 2 సార్లు 3 సార్లు అయినా సరే దాని గురించి, ఆ కారు మీ దగ్గర ఉన్నట్టు, ఆ కారులో మీరు సినిమాకి వెళ్తున్నట్టు, ఆ కారులో మీరు మీ చుట్టాల ఇంటికి వెళ్తున్నట్టు, ఒక షాపింగ్కి వెళ్తున్నట్టు, కారుకి డీజిల్ కొట్టిస్తున్నట్టు, కారు ఇంట్లో పార్కింగ్ చేస్తున్నట్టు, ఇలా స్పష్టంగా మనం ఎప్పుడైతే ప్రతిరోజు విజువలైజేషన్ చేస్తున్నాం. విజువలైజేషన్ అంటే ఏంటంటే మీరు ఈ పొలానికి ఎలా అయితే మందు
వాటర్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నాడో ఇది విజువలైజేషన్, ఎఫర్మేషన్. ఇవి ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్ అనేవి ఈ లెక్కలోకి వస్తాయి. విత్తనం అనేది మీరు స్టార్టింగ్ ఏదైతే బుక్లో రాసుకొని మీరు అనుకున్నారో నాకు ఇది కావాలి అని చెప్పేసి ఒక కారు అని, అది ఒక విత్తనం. ఈ విత్తనం అనేది ఇలా మొలక కింద ఒక చెట్టు కింద మారడానికి ఈ మధ్యలో చేసే ప్రాసెస్ని మనం పూర్తి చేయాలి. మనం ఒక రైతు ఏం చేస్తాడు, వస్తాడు, వచ్చి ఒక విత్తనం నాటి మందు కొట్టి వాటర్ పెట్టి దాన్ని వదిలేస్తాడు, పట్టించుకోడు. ఎప్పుడు టైంకి వచ్చి ఇది కరెక్ట్గా 5 నెలలకి 6 నెలలకి పంట చేతికి వస్తుంది అని చెప్పి ఆ టైంకి వచ్చి ఆ టైంకి మొత్తం అంతా సరే కోసుకొని తీసుకెళ్తారు. అదేవిధంగా మనం కూడా ఈరోజు పెట్టిన విత్తనం ప్రతిదీ కూడా కొంచెం దానికి చేయాల్సిన విజువలైజేషన్ అది 5 నిమిషాలు చేసి దాని గురించి మనం ఎదురు చూడొద్దు. మనం ఏదైతే మనం ప్రతిరోజు పెట్టుకున్నాం టాస్క్లు, చెక్ లిస్ట్ పెట్టుకున్నాం, ఆ పనిలో బిజీ అయిపోవాలి. మళ్ళీ ఆ పనిలో బిజీ అయిపోయి ఆటోమేటిక్గా ఆ టైం అయ్యేటప్పటికి అది వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్, మనం ఎంత విత్తనాన్ని నాటుతున్నామండి, ఇంత చిన్న విత్తనాన్ని నాటుతున్నాం, కానీ ఈరోజు మనకి ఇంత పంట చేతికి వస్తుంది కదా. ఇదంతా ఎలా జరుగుతుంది చెప్పండి? మనం ఏమన్నా భూమిలోకి వెళ్ళి చేతులు పెట్టి దాన్ని ఎలా పైకి లేపుతున్నామా, లేదా అక్కడికి వెళ్ళి ఏమన్నా అతికిస్తున్నామా? దానంతటా అదే ప్రకృతి సహాయం తీసుకొని జరుగుతుంది అక్కడ ప్రాసెస్ అంతా కూడా. ఇది కూడా అదే ప్రాసెస్, సేమ్ అదే విత్తనం మన మైండ్లో పెట్టుకుంటున్నాం, అదే ప్రాసెస్ మన జీవితంలో కూడా జరుగుతుంది. మరి అక్కడ ఎలా జరుగుతుంది చెప్పండి? అక్కడ ప్రకృతి సహాయంతో జరుగుతుంది. మామిడి పండు విత్తనం అయితే మామిడి పండు చెట్టే వస్తుంది అన్నట్టు మనం ఏదైతే క్లారిటీగా పెట్టామో అదే జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లారిటీ, మస్ట్ క్లారిటీ ఉండాలి. మనం చేసే ప్రతి ఆలోచన మీద పూర్తి అవగాహన, మనకి క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ క్లారిటీ ఎవరైతే తెచ్చుకున్నారో 100% వాళ్ళకి అది వాస్తవంగా మారి వాళ్ళ జీవితంలోకి వస్తుంది. ప్రతిరోజు మనం చేయాలి, దానికోసం టైం ఇవ్వాలి. మనం ఈరోజు నేను ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నా, ఈ రోజు నుండి నేను ప్రతిరోజు కూడా దానికి ఒక గంట సేపు టైం ఇస్తే ఒక 6 నెలలు, 3 నెలలు, 2 నెలలు టైం పట్టేటప్పటికి నాకు ఇంగ్లీష్ పూర్తిగా వస్తుంది. నేను ఒక 2 రోజులు చదివేసి వారం రోజులు గ్యాప్ ఇచ్చానంటే నాకు ఎలా వస్తుంది చెప్పండి? అలాగే మనకు కావాల్సిన ప్రతి దానికి రోజుకి ఎక్కువ వద్దు, ఒక అరగంట టైం ఇవ్వండి. మీకు కావాలనుకున్న దానికి ఒక అరగంట, మీకు కావాల్సిందే కదా, వేరే వాళ్ళ కోసం కాదు కదా ఆ ఇచ్చే టైము. అలా మనం ఎప్పుడైతే అడగడం, అది దానికి ఎఫర్మేషన్స్, విజువలైజేషన్ చేయడం, వస్తుందని నమ్మడం ఎప్పుడైతే చేస్తామో ప్రతిదీ మనం అనుకున్న సంఘటన అన్నీ కూడా మనం వాస్తవంగా మనమే సృష్టించుకోగలుగుతాం. మన మిగతాయి కూడా సృష్టింపబడుతున్నాయి కదా ఇప్పుడు దాకాన. అవి ఎలా జరుగుతున్నాయి అంటే మనకి సంకల్ప శక్తి ఎంతైతే ఉంటుందో దానికి 100 రెట్ల వికల్ప శక్తి ఉంటుంది. మీకు ఇప్పుడు చూపించాం కదా, అక్కడ ఒక కొండ కనిపించింది కదా, వెనకాల కనబడుతుంది అద్దంలో, ఆ కనిపిస్తుంది. కొండంత ఉంది మనకి నెగిటివ్ ఆలోచనలు. అదంతా కూడా కరగాలి, ఆ వికల్ప శక్తి అంతా కూడా పోవాలి. అప్పుడు మీకు ఏదైతే అనుకుంటారో క్షణంలో సృష్టింపబడుతుంది. ఇప్పుడు ఒక థాట్ పెట్టి ఎప్పుడో సంవత్సరానికి జరిగితే అది సంకల్ప శక్తిలో మాస్టర్ ఎలా అవుతాం మనం? ప్రతి ఒక్కరూ కూడా మీ వాస్తవాన్ని ఇట్లా అనుకుంటే అలా జరగాలి అంటే మన నెగిటివ్ ఆలోచన పూర్తిగా పోవాలి. మనం ఇంకా కంటిన్యూ సాధన చేస్తూనే ఉండాలి. టైం దొరికిందా, మార్నింగ్ 5ంటికి లేసాం, 6 వరకు ధ్యానం చేసాం, మళ్ళీ 10 వరకు మొత్తం అనుకున్న టాస్క్లన్నీ అయ్యాయి, మళ్ళీ ఒక 25 నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలి. ఎక్కడుంటే అక్కడ మళ్ళీ ఒక 10 నిమిషాలు కూర్చోవాలి కాసేపు అయ్యాక. మళ్ళీ ఇలా ఎవరైతే 10 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం చేస్తూ ఉంటారో 20 నిమిషాలు, వాళ్ళు సంపూర్ణ ఎరుకతో ఉంటారు. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఒక గంట ధ్యానం, ఇలా రోజుకి 3 గంటలు ధ్యానం కంప్లీట్ చేసుకుంటే జీవితం అద్భుతంగా మారుతుంది చాలా కొద్దిగా రోజుల్లోనే. ఇంకోటి, ఇది మనకి సేత్ చెప్పింది విషయాలు ఇవన్నీ కూడా. నేను థాట్ పవర్ అనే పుస్తకంలో ఈ విషయాలన్నీ కూడా ప్రతిరోజు చదివి ఈరోజు మీకు చెప్తున్నాను. ఈ ప్రపంచాన్ని మార్చాలంటే మన ఆలోచనలు మనం మార్చుకోవడమే. మన ఆలోచనలు మార్చుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఆటోమేటిక్గా మారుతుంది. మీ ప్రపంచం, ఈ ప్రపంచం కాదు, ఈ విశ్వంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళ లైఫ్లోకి మీరు ఇంటర్ఫియరెన్స్ అవ్వలేరు. మీ ప్రపంచాన్ని మీరు మార్చుకోవాలంటే
మీ ఆలోచనలు మీరు మార్చుకోవాలి. ఎరుకతోటి, ప్రేమతోటి, ఆనందంతోటి జీవించండి. సో, మీరేదైనా అడగాలనుకుంటే ఒక 2 విషయాలు అడగండి. దాని ఓకే. గురించి క్లియర్‌గా చెప్తాను. ఓకే అండి. వండర్‌ఫుల్ అండి. చాలా అద్భుతంగా చెప్పారు మరి. సేతు మాస్టర్ అందించిన విజువలైజేషన్ గురించి. డార్క్ పవర్ బుక్ చదివామండి. చాలా వండర్‌ఫుల్ బుక్ అండి. ఆ బుక్ చదివి ఒక్కొక్క పాయింట్ పట్టుకుంటే మన జీవితం మారిపోయినట్టే. హ్మ్. విజువలైజేషన్ చేసుకోవడం. తర్వాత ఊహాశక్తిని పెంచుకోవడం. మళ్ళీ అది నకారాత్మక ఆలోచనలు కాకుండా మంచి ఆలోచనతో అక్కడ ఏదైతే విత్తనం నాటామో, ఇప్పుడు మీరన్నట్టుగా ప్రకృతిలో ఒక్క వడ్ల గింజ, ఒక్క గింజ వేస్తే అక్కడ ఒక్క మొక్క కొన్ని వేల విత్తనాలు మనకు అందిస్తుంది. అలాగే మన ఆలోచన ద్వారా మనం ఏదైనా చేయగలం. అక్కడ మంచిదైనా సరే, అక్కడ చెడు కూడా చెడైనా సరే చేయగలం. ఆ ఊహాశక్తిని మనం మంచి పనులకి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనం వినియోగించుకుందామండి. అలాగే మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు ధ్యానంలోకొచ్చారు? ఎలా వచ్చారు మీరు? నేను ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు బేకరీ రన్నింగ్ చేస్తున్నప్పుడు హ్మ్. నా బిజినెస్‌ని ఇంకా నేను పెంచుకోవాలనే దానికి నాకు సమయం దొరికేది కాదు. పనిలో హ్మ్. బిజీ అయిపోయేవాడిని. అప్పుడు అంటే ఎందువల్ల? నా ఆలోచనల వల్ల. హ్మ్. నాకు అనవసరమైన ఆలోచనలేవో తెలిసేది గాదు. అవసరమైన హ్మ్. ఆలోచనలేవో తెలిసేది గాదు. అందువల్ల అనవసరమైన దాన్ని కూడా నేను తీసుకోవడం వల్ల నా బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక రకాలుగా ట్రై చేసినప్పుడు, మీరు ధ్యానం చేస్తే సంపదలను సృష్టించొచ్చు అనే యూట్యూబ్‌లో ఒక వీడియో జూసి ధ్యానం జేయడం మొదలెట్టా. అయితే ధ్యానం ఎప్పుడైతే ఇలా ఒకరోజే ఆ రోజే చెప్పిన వెంటనే కూర్చున్నా. వాళ్ళెలా అయితే చెప్పారో శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. కాళ్ళు చాపుకొని, కళ్ళు మూసుకొని కూర్చోమన్నారు. ఇలా కూర్చొని ఒక్క 5 నిమిషాలు అయిన తర్వాత నాకేం జరిగిందంటే, నా శరీరం అలా వెళ్ళిపోతుంది. హ్మ్. పెద్దగా అయిపోతుంది. హనుమంతుడి శరీరం ఎలా అయితే పెరుగుతదో మన సినిమాల్లో చూసినట్టు అలా అయిపోతుంది. నాకొక్కసారే భయమేసి కళ్ళు తెరిచేసా. చూస్తే మళ్ళీ మామూలుగా ఉన్నా. ఈళ్ళు ధ్యానం అన్నారు గానీ నాకిక్కడ ఏదో అయిపోతుందని చెప్పేసి పూర్తిగా ధ్యానాన్నే ఆపేసా. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక సార్ వల్ల ఈ రాము సార్ వీడియో తెలిసింది నాకు. ఆయన వీడియోలు కంటిన్యూగా చూడడం, హ్మ్. ధ్యానం వల్ల ఆయన గైడెన్సు అది అప్పుడు నేను వీడియోలో తెలుసుకున్నా. ఆ తర్వాత హ్మ్. ఆశ్రమానికొచ్చాను. హ్మ్. ఆశ్రమానికొచ్చిన తర్వాత ఒక 3 రోజులుండి, అప్పటికి నాకు క్లారిటీ రాలేదు గానీ, మాంసాహారం తినకూడదు. మనం దేవుళ్ళం అని తెలుసుకున్నా. మనం దేవుళ్ళం అయినప్పుడు ఇంకో జీవిని మనం హింసించకూడదని నేను తెలుసుకున్నా. ఒక బుక్ చదవడం వల్ల, అనామానసతి ధ్యానం బుక్ చదవడం వల్ల. ఆ తర్వాత నేనెళ్ళిపోయి నా బిజినెస్‌నది మెల్లిగా క్లోజ్ చేసి అవన్నీ విడిచిపెట్టేసి పూర్తిగా ఈరోజు రాము సార్ దగ్గర ఆశ్రమంలోనే ఉంటున్నా. ఎడిటింగ్ అది నేర్చుకున్నా వెరీ గుడ్. కంప్లీట్‌గా. హ్మ్. మరి చెప్పండి. అమ్మ మరి మీ ఇంట్లో మెడిటేషన్ చేస్తారమ్మా అమ్మ, నాన్నగారు, మీ కుటుంబం? లేదండి. నాన్నగారు లేరు. అమ్మ వాళ్ళున్నారు. హుహు. వాళ్ళింకా స్టార్ట్ చేయలేదు మెడిటేషన్ అది. హుహు. మీరెంత కాలం అయిందండి మెడిటేషన్‌లోకొచ్చి? నేను ఇప్పటికి 1 ఇయర్, 1 ½ ఇయర్ దాటింది. యెస్. మార్చ్‌లో, మార్చ్‌లో మార్చిలో. లాస్ట్ ఇయర్. మరి ఇంట్లో మీ అమ్మగారు ధ్యానం చేయకపోయినా 1 ½ ఇయర్ అంటున్నారు. నిజ హ్మ్. ఎంతేనండి? అంతే ఆ! మేడం. మరి అంతలో ఇంత తక్కువ కాలంలో ఎంత జ్ఞానాన్ని తెలుసుకున్నావమ్మా! మరి నీవు గ్రేటు. ఎంత హ్మ్. అద్భుతంగా మరి చెప్పగలుగుతున్నావంటే, అది మనం చేయడం ఒక ఎత్తయితే చెప్పడం ఒక ఎత్తు. నిజంగా చాలా అద్భుతంగా మీలో చాలా మార్పొచ్చింది. అక్కడ రాము సార్ ఎలా అంటే చూడండి అక్కడ మీరు పొలాలను చూపించారు. అక్కడ ఏంటి రాళ్ళు, రప్పలతో ఉన్న పొలాలనన్నిటిని అక్కడ రైతులు సదును చేసి అదంతా కూడా నా ట్రాక్టర్లతో అదంతా క్లియర్ చేసి తర్వాత నీరు పెట్టి, నాట్లు వేసి అలా చేసి అన్నీ చేసిన తర్వాత పంటెలా చేతికొస్తుందో, ఆ పంటే మీరు. హ్మ్. ఆ పంట స్టేజ్‌లో ఉన్నారు. అంటే ఇంత జ్ఞానం తెలుసుకున్నారంటే, అంటే ఏం చెయ్యాలి? ఏ ఆలోచన చెయ్యాలి? ఎంత అద్భుతంగా ఎదగాలనేది మీరు తెలుసుకున్నారు. థాంక్ యూ నాన్న. థాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు. అమ్మా మీకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మాట్లాడండి. దుర్గా కుమారి గారు మాట్లాడండి. ఆహ్,
లక్ష్మీనారాయణ గారు చాలా థ్యాంక్ యూ. మంచిగా చెప్పారండి క్లాసు. థ్యాంక్ యూ. అంటే మీకు నమస్తే చెప్పకూడదు. మీ వయసుని బట్టి మేము పెద్దవాళ్ళం కాబట్టి. నాకు ఒక థ్యాంక్ యూ. చిన్న నేను కొన్ని బుక్స్ చదువుతున్నాను. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది ఈ మధ్య. సర్జరీ అయింది. ఈ గుణాలు మార్చుకోవాలి అంటే ఒక్కొక్కటి అన్ని గుణాలు ఉన్నాయి గదండీ. సహనము, ఉమ్, ఓర్పు ఉమ్, ఇలాంటివన్నీ గూడా ఎలా మనం విడివిడిగా ఇది చేసుకోవాలా? అంటే ఈ గుణం దీనికోసం వదిలేయాలి. అంటే ఉమ్, మనలో ఉన్న నెగెటివ్‌ని అని ఉమ్, అలాగ ఒక్కొక్కటి విడివిడిగా చూసుకోవాలా? లేదంటే మొత్తాన్ని కలిపి అన్ని గుణాలని కలిపి నేను పాజిటివ్‌గా మార్చుకుంటున్నాననే అనేది మనం అనుకోవాలా? ఏంటి అనేది ఒక బుక్స్ చదువుతుంటే నాకు ఆ క్వెషన్ వచ్చింది. అది ఏమన్నా ఉమ్. క్లారిటీ ఇవ్వగలరా? చెప్తాం మేడం. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఆలోచనల ద్వారాగే వస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని అవమానించాడు అనుకోండి, మనకి హ్మ్. వెంటనే ఒకటి వస్తుంది. అలాగే హ్మ్. ఒక వ్యక్తి మనల్ని పొగిడాడు అనుకోండి, వెంటనే ఆనందం హ్మ్. వస్తుంది. అలాగే ఒక సంఘటన జరిగింది అనుకోండి చీకట్లో, వెంటనే భయం హ్మ్. వస్తుంది. అలాగే హ్మ్. రకరకాల ఆలోచనలతోటి గుణాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి మనకి. అయితే హ్మ్. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే, మన కళ్ళ ముందు ఉన్న దాన్ని గమనించాలి. ఒక హ్మ్. సాక్షిగా మనం గమనించాలి అంతే. అది హ్మ్. గమనిస్తున్నప్పుడు మనకి మన మైండ్‌లోని ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం మాట్లాడేస్తాం వెంటనే. మనకు తెలీదు. హ్మ్. వచ్చిన హ్మ్. దానికి మనం రియాక్ట్ అయిపోయి వెంటనే మన బాడీ స్పందించేస్తది. హ్మ్. మనం ఈ ధ్యానం అనేది ఎక్కువగా మీరు చేయడం మొదలుపెట్టారనుకోండి, ప్రతిరోజు ధ్యాన సాధన చేయండి. ధ్యాన సాధన హ్మ్. ఎక్కువగా చేస్తే మీకు ఎవరైతే మీ ముందుకొచ్చి ఒకళ్ళు తిట్టినా సరే, మీరు దాన్ని గమనించేసి కనిపెడేస్తారు. హ్మ్. వీడు నన్ను తిట్టినా సరే మీకు వెంటనే రియాక్షన్ వచ్చే ఆలోచన మీకు వెంటనే మీరు గమనించేసి, మీరు మౌనంగా ఉండిపోతారు. హ్మ్. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ మీ లోపల ఉన్న శక్తిని బయటకు వదలట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అంటే మీ లోపల శక్తి పెరుగుతుంది. దేనివల్ల? మీరు ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల. హ్మ్. ఓకే. అలా ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల శక్తి పెంచుకుంటున్నారు. ఒకళ్ళు మిమ్మల్ని ఏదైనా అన్నా సరే, మీకు ఏమనిపించినా సరే, మీరు దానికి స్పందించట్లేదు. అంటే శక్తిని వదలట్లేదు. హ్మ్. హ్మ్. అలా మనం శక్తిని ఎప్పుడూ కూడా వేస్ట్ చేయకుండా ధ్యానం ద్వారా శక్తిని తీసుకుంటుంటే ప్రతి దానికి రియాక్ట్ అవ్వకుండా ఒక సాక్షిగా గమనిస్తూ ఉంటే, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే, ఇప్పుడు కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. మనం ఒక రియాక్ట్ అయ్యామే అనుకోండి. హలో! ఆ! మనం ఒక దానికి స్పందించామనుకోండి, రియాక్ట్ అయ్యామనుకోండి, అది ఎలా ఉండాలంటే, మనం 4 రకాల ఆలోచనలు అనుకున్నాం గదా! అయితే హ్మ్. పాజిటివ్‌గా ఉండాలి, లేదా మిరాకిల్‌గా ఉండాలి. అంటే ఈయన మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటది అనే విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తాం. 'రాము సార్' వీడియోలు గాని, 'పత్రి సార్' వీడియోలు గాని. ఆయన వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మనం అలా కూర్చొని ఉండిపోతాం. ఎందుకలా హ్మ్. ఉండిపోతాం? వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏమని? నేను మాట్లాడితే అద్భుతంగా ఉండాలి. అద్భుతం, అద్భుతం, అద్భుతం ఎన్ని సార్లు రాసాడో ఆయన పుస్తకంలో. హ్మ్. అలా మనం గూడా ఎప్పుడైతే అద్భుతం, ఆనందం, ఆరోగ్యం అని ఎప్పుడు రాస్తూ ఉండడం వల్ల, అది చేయడం వల్ల, గమనించడం వల్ల మనం వాటిని వదిలేస్తాం పూర్తిగా. హ్మ్. మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు మనం చేయాల్సిందేంటి? మనం రాసుకోవాలి. ఈరోజు మనం ఎఫర్మేషన్స్ ఈ వీడియో లాస్ట్‌లో మనం మళ్ళీ చెప్పుకుందాం ఎఫర్మేషన్స్ కూడా. అయితే మనం ప్రతిరోజు బుక్‌లో రాయాలి. నేను ఈరోజు ఎరుకతో ఉన్నాను. ఈరోజంతా నేను ఎరుకతో ఉన్నాను. నేను ఎవరిని తీర్పు చేయను. నేను ఎవరు ఏమన్నా సరే నేను పట్టించుకోను. ఈ విధంగా నేను ఒకవేళ రియాక్ట్ అయితే ఒక అద్భుతంగా ఇప్పుడు మనకొక పెద్ద ఒక టాస్క్ వచ్చి పడింది. దాన్ని మనం ఏ కోణంలో, ఎన్ని రకాలుగా ఆలోచన చేసి మన దగ్గరికి ఒక సమస్యొచ్చిందంటే, ఆ సమస్యకి సొల్యూషన్ నీ దగ్గర ఉంది కాబట్టి మీ దగ్గరకొచ్చింది. ఓకే అండి. మీకు అనారోగ్యం వచ్చిందంటే, మీరు ఈ జన్మలో ఆ అనారోగ్యాన్ని మీరు ఛేదించారంటే, మీకు జీవితంలో ఇంకా ఎన్ని జన్మలు తీసుకున్నా, ఏది చేసినా, ఎక్కడికెళ్ళినా అనారోగ్యం రానే రాదు. మీరు ఆ ఓకే అండి. పాఠం నేర్చుకోవడానికొచ్చారు. కానీ దాన్ని మీరు ఎలా అయితే ఇదంతా ప్రాసెస్. నాలాంటి వాళ్ళు ఇంకా వందల, వందల మాస్టర్స్ మీ ముందుకొస్తారు. ఈ విషయాలు చెప్తూనే ఉంటారు. మీరు ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతారు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. మీ మనసులోని సపోజు మనమంతా గూడా
చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రైన్‌లో వెళ్తాం, ప్రయాణం చేస్తూ ఉంటాం. షిరిడి అని, తిరుపతి అని. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుసా ఆ ట్రైన్ డ్రైవర్ ఎవరో? ట్రైన్ తెలీదండి. నడిపే వ్యక్తి ఎవరు? మన ఎవరికీ తెలీదు. కానీ ఎవరి మీద నమ్మకంతో ఎక్కేస్తామండి? కొన్ని వందల వేల డ్రైవర్ మంది మీద ఎక్కేస్తారు. డ్రైవర్ మీద నమ్మకంతోనే. ఆయన ఎవరో కూడా తెలీదు. తెలియని వ్యక్తి మీద మనం ఇన్ని నమ్మకాలు పెట్టుకున్నప్పుడు, ఇలాంటి గురువుల మీద మనం ఎంత నమ్మకాలు పెట్టుకోవాలి? మన లైఫ్‌లో వచ్చే ప్రతి గురువుని మనం నమ్మి, ఆయన చెప్పింది విని, మనం ఎప్పుడైతే ఆచరించడం మొదలు పెడతాం, ఆచరణలో ప్రాక్టికల్ చేయడం మొదలు పెడతాం. ప్రతీదీ ప్రాక్టికల్ చేయాలి. ఈ ప్రాక్టికల్ చేసిన ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇలా మారుద్ది 360 డిగ్రీస్ అని. ఓకే. సో, అది మేడం మీకు ఏదైతే అనిపిస్తుందో, ఇబ్బంది అనిపిస్తుందో, అవన్నిటిని మీ ఆలోచనలండి మీరే సృష్టించుకుంటున్నారు. దానికి ఎవ్వరూ కారణం కాదు. మీరే మార్చుకోగలుగుతారు. ఎలా? ఇక్కడ గైడెన్స్ మాత్రమే ఇస్తారు మీకు. పుస్తకాల నుండి, గురువుల దగ్గర నుండి, ఇలాంటి క్లాసుల నుండి మీకు గైడెన్స్ దొరుకుద్ది. ఆ గైడెన్స్‌ని ఉపయోగించుకొని మీరే ప్రాక్టికల్ చేయడం మొదలుపెట్టాలి ప్రతిరోజు. ఓకే. హ్మ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ దుర్గా. అండి. చాలా బాగా చెప్పారు. ఓకే. హ్మ్. ఓకే అండి. సూర్యకుమారి గారి క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేయరా? ఆ, ఓకే మేడం. తర్వాత ఇంకా చేస్తా. ఇంకా మేడం ఇంకా ఆ, ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే చెప్పండి. టైం అయింది. అమ్మా, ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నమస్తే సార్. నమస్తే లక్ష్మీనారాయణ మేడం. సార్, నమస్తే సార్. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు సార్. నేనైతే నేను వీడియో చూసి అనుకున్నాను, ఇదంతా ట్రాషు, అంటే డబ్బుని అట్రాక్ట్ చేయటం అనేటువంటిది ట్రాష్ అనే అనుకున్నాను. మనకి ప్రాప్తం హ్మ్. ఉంటే వస్తుంది, లేతే రాదు, అలా వస్తుందా అని అనుకునేదాన్ని చాలా వీడియోలు చూసి. కానీ మీరు చెప్తుంటే హ్మ్. చాలా బాగా నమ్మకం, నా ఆలోచన తప్పనేది బాగా అర్థమైంది సార్. మనం ఏదైనా హ్మ్. విత్తనం నాటితే వచ్చినట్లుగా మన ఆలోచన పెట్టుకోవచ్చు అనేటువంటిది చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. హ్మ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి అంతే. లక్ష్మి. మరి హ్మ్. మీరు చెప్పారు కదా, విశ్వంలో 3 సూత్రాలని. అడగడం, హ్మ్. మరి అది ఉమ్. ఇస్తుందని నమ్మడం, వస్తుందని వెయిట్ చేయడం. ఈ 3 సూత్రాలు అంతే. పట్టుకుంటే అంత అంటే అంత నమ్మకం మనలో ఉండాలి. ఇది జరుగుతుందనేసి. హ్మ్. చాలా అద్భుతంగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకి ప్రాప్తం ఉంటేనే ఓకే. వస్తుంది, లేతే రాదు కదా అని ఆలోచించేదాన్ని సార్. కానీ దాన్ని మీరు చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సార్.